ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ను గురిపెట్టి ఏకంగా బాలిస్టిక్ క్షిపణి వాడింది హెజ్బుల్లా. అప్పుడే దానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పినటువంటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇంపాక్ట్ లెబనాన్ రాజధాని బీరుట్ లక్ష్యంగా భారీ ఎత్తున దాడులు రాత్రంతా విరుచుకుపడింది. హెజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లా లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన మరణించారా లేదు, సురక్షితంగా ఉన్నాడా అనే దాని మీద స్పష్టత రాలేదు. నస్రల్లా సురక్షితంగా ఉన్నారని హెజ్బుల్లా వర్గాలు చెప్తున్నా, ఇజ్రాయెల్ మాత్రం ఇంకా ధృవీకరించుకోవాల్సి ఉందంటోంది. నస్రల్లా గురించి సమాచారం సేకరిస్తున్నామని ఇరాన్ చెప్పింది. మరొక ఈ దాడిలో 2 మృతి చెందితే 76 మంది గాయపడ్డారు. దక్షిణ లెబనాన్లోని దాహియాలో నివాస గృహాల కింద భూగర్భంలో ఉన్న హిజ్బుల్లా ప్రధాన కార్యాలయం మీద విధ్వంసకర బంకర్ బస్టర్ బాంబ్స్ను వాడింది ఇజ్రాయెల్. దీంతో దాహియాతో పాటు బీరుట్లోని చాలా ప్రాంతాల దద్దరిల్లినాయి. భవనాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 8 భవంతులు సమూలంగా ధ్వంసమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దాహియా హెజ్బుల్లాకి బాగా పట్టున్న ప్రాంతం. అందుకే గత వారం రోజులుగా ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ పదే దాడులు నిర్వహిస్తోంది. దాదాపు 18 మంది హెజ్బుల్లా అగ్రశ్రేణి కమాండర్లను ఐడిఎఫ్ మట్టుబెట్టింది కూడా దాహియాలోని. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 79వ సదస్సులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగం ముగిసిన కొన్ని నిమిషాలకే ఈ భీకర దాడికి ఐడిఎఫ్ దిగడం అన్నది ఇక్కడ కీలకం.